కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తలేరంటే ముఖ్యంగా మనకు వాళ్ళు చేయకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటిది ఒక ప్రధాన అంశం ఇది. ఈ అంశం వచ్చినప్పుడు మొన్న 2021లో ఈ వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో మనకు లోకల్ బాడీ ఇష్యూస్ వేరే, మళ్ళీ దీని కథ వేరుంది. ఈ ఇష్యూలో సుప్రీంకోర్టులో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అఫిడవిట్ దాఖలు చేసి ఏం చేసిందంటే విచిత్రమైన అఫిడవిట్ ఏంటంటే ఇది కులగణన డిమాండ్ 2010లో 2009లో ప్రధానంగా వచ్చేసింది. బీసీ కులగణన చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, ఇటు తమిళనాడు నుంచి డిఎంకే పార్టీ నుంచి కానీ, ఏఎండిఎంకే, ఈ బీసీలో లీడ్ చేస్తున్నటువంటి పార్టీలు దేశవ్యాప్తంగా డిమాండ్ పెట్టినప్పుడు 2011లో సెన్సెస్ చేసినప్పుడు 2010లో ప్రణబ్ ముఖర్జీ అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకుంటున్నా, ఆయన ఒక ప్రకటన చేసిండు. 2011 కులగణనలో బీసీ లెక్కలు కూడా మేము తీయాలనుకున్నాము, కానీ అప్పటికే ఈ ప్రింటింగ్ దానికి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఫీల్డ్కి వెళ్ళిపోయింది, మేము ఇప్పుడు చేయలేము. సోషియో ఎకనామిక్ సర్వే అంటే కంప్యూటర్ ఆధారంగా అంటే ఆన్లైన్ సిస్టంలో ఈ డేటాబేస్ మేము అయితే తీస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిండు. ఈ జనాభా లెక్కలు 2011 తర్వాత ఈ సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ లెక్కలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ 2020-2021లో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి సోషియో ఎకనామిక్ డేటా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, మాకు అది ఇవ్వండి. ఎందుకంటే మహారాష్ట్రలో ఏం జరిగిందంటే ఈ వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ స్థానిక సంస్థలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ పెట్టాడు 2021లో. నేను చెప్తున్నాను 2021 పెట్టినప్పుడు అక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే బీసీ కోటాను పెట్టొద్దని చెప్పేసి, ఎందుకంటే బీసీ లెక్కలు లేవు కదా.